మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకోవడానికి కొత్తిమీర మంచిగా సన్నగా తరిగి ఇలా కడిగి ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక కట్ట కొత్తిమీరకు ఒక 7-8 టమాటాలు ఇట్లా 2 ముక్కలు చేసేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ 1, జీలకర్ర 2 టీ స్పూన్లు. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక 2 గిన్నెలు అంటే 2 టీ స్పూన్లంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇలా మిర్చి వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా ఎగరకుండా ఇలా వేగిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇలా కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర నూనెలో కొద్దిగా గోలాలి. కొంచెంసేపు గోలిచ్చే అంతవరకు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా గోలాలి. ఇలా గోలిన తర్వాత ఇది తీసి కుక్కగా పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో టమాటాలు గోలించుకోవాలి. ఇగో ఇలా మొత్తం ఇలా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఒక 2 నిమిషాలు ఇట్లా ఉండనిచ్చి ఇప్పుడు మిక్సీ జార్లో ఇవి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వేసుకుని ఇందులో కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నాక ఇందులో ఈ టమాటా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పేసుకోవాలి. ఇలా మిక్సీకి అయిపోయినాక ఇందులోకి వేసుకోవాలి. టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా కొత్తిమీర టమాటా పచ్చడి మంచిది. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.